ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకుంటే మన ఇండియన్స్ మార్కెట్ అనేది నెగిటివ్ ట్రెండ్లోనే ఉంది. ఎందుకంటే గ్లోబల్గా మనకు వార్ ఎన్విరాన్మెంట్ అనేది నడుస్తుంది. అలానే గిఫ్ట్ నిఫ్టీ మార్నింగ్ 200 పాయింట్స్ నెగిటివ్లో ఉన్నది. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు మన ఇండియన్ మార్కెట్ కూడా నిఫ్టీ కూడా 200 పాయింట్స్ డౌన్లో అవుతుంది అనుకున్నారు. కానీ ఎక్స్పెక్ట్ చేసినట్టే డౌన్కి వచ్చింది. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈరోజు ఫిన్ నిఫ్టీ వచ్చేసి ఎక్స్పైరీ ఉంది. సో ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ నేను అనేది చూస్తున్నాను. ఇది కొంచెం మంచిగా డౌన్కి వచ్చింది. బట్ ఒక సర్టెన్ టైంలో ఒక 100 పాయింట్ రేంజ్లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే చాలా డౌన్కి వచ్చి ఆల్మోస్ట్ 20,950 రేంజ్కి వచ్చేసి అక్కడ నుంచి ఒక 150 పాయింట్స్ పైకి రావడం జరిగింది. ఎందుకంటే మనకు ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్వార్టర్లీ రిజల్ట్, అలానే హెచ్డిఎఫ్సి ఏఎంసీ క్వార్టర్లీ రిజల్ట్ అనేది దగ్గరలో ఉన్నాయి. సో ఇక్కడ మనం ఫిన్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, పిఎఫ్సి ఇవన్నీ మంచిగా ట్రేడ్ అవుతున్నాయి. సో వీటి వల్ల మన ఫిన్ నిఫ్టీ అనేది అంతగా పడలేదు. సో దాంట్లో